రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. మనం నీళ్లు పట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి పట్టాలి. చూడండి, ఇందులో పాము ఉంది, అదిగోండి. చాలా జాగ్రత్తగా పట్టాలి. చూడండి, అదిగోండి ఎలా వెళ్తుందో చూడండి. వెళ్ళమ్మా. అదిగోండి, ఇలా పచ్చని పాములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అదిగోండి ఎలా వెళ్తుందో చూడండి. అది మనకి వచ్చిన దారినే ఎలా వచ్చిందో అలా వెళ్తే మనకు కూడా టెన్షన్ ఉండదు. మొన్న పెట్టిన మనం విత్తనాలు, చెమ్మకాయ విత్తనాలు చూడండి. ఇక్కడ ఒకటి పెట్టినాం కదా, ఇది వచ్చేసింది. ఇక్కడ నేతిబీర విత్తనం, ఇది వచ్చేసింది. చూడండి, మన దగ్గర విత్తనాలు ఎంత బాగా జర్మినేషన్ అయినాయో. ఆలుగడ్డలన్నీ ఎత్తుకొని పోయినాయి ఎలుకలు. ఉల్లిగడ్డలు మాత్రం ఇలానే పెట్టినాయి. చూడండి, దీన్ని కూడా తీసి వేస్తుంటే మళ్ళీ నేను పెడుతూనే ఉన్నాను. ఇది వేరే చోట నాటింటే మళ్ళీ ఈడే తెచ్చి నాటినాను దీన్ని. 3 అయితే ఇట్లానే ఉన్నాయి. అవి 3 అయితే ఇంక కనిపించడమే లేదు, ఎత్తుకొని పోయినాయి అవి. ఆలుగడ్డలు వేసినట్టు మనం. ఎలుకలు అయితే నారు గీరు మొత్తం తీసేస్తున్నాయి. ఎంత బాగా పెట్టినామో మనం అంత బాగా అన్నీ తీసేస్తున్నాయి. ప్రతిదీ తీసేస్తున్నాయి. ఈరోజు మళ్ళీ మనం కొత్తగా కొత్తిమీర నాటుదామని తెచ్చినాను. చలికాలంలో బాగా వస్తాయి ఇట్లా మనం బయట నుంచి తెచ్చిన కొత్తిమీర అనేది. వేర్లు ఉన్నాయని నాటుతున్నాను. ఇది వచ్చేసి పుదీనా, అలా వేసి అలా మట్టి కప్పేసినామంటే కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు టైం లేక అంతా కొంచెం అన్ని దగ్గరలోనే ఇలా నాటుతున్నాను. చూడాలి ఇవైనా రాణిస్తాయో రావో. అలా పెట్టేసినా కానీ వచ్చేస్తాయి. మనం పుదీనా అది ఒక్క కొమ్మ వచ్చినా కానీ మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా చిన్న పాము అయితే ఆకుతేలు అంటారు కదా దాన్ని, అదైతే ఇంకా అక్కడికి వెళ్ళింది దాని కిందికి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. అక్కడ తీసేసిన విత్తనం ఇక్కడ తెచ్చి నాటినాను, వచ్చింది. ఇది జాగ్రత్తగా వస్తే మనకి ఇంకొక చెమ్మకాయ తీగ రెడీ అయిపోతుంది. చూద్దాం రాణిస్తాయో రావో. ఇంకా పసుపు అయితే పసుపు హార్వెస్ట్కి రెడీగా ఉంది. చూడండి, అదిగోండి ఇలా ఎండిపోవాలి మొత్తంగా. ఈ ఎండిపోయిన దాన్ని కూడా వేరే చోట వేసినామంటే మంచిగా మనకి మొక్కలు పెట్టుకునేటప్పుడు బాగా పనికి వస్తుంది. ఇదిగోండి గడ్డలు ఉన్నాయి, ఈడ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇదంతా గడ్డలు ఉన్నట్టున్నాయి, అదే పసుపువి కొమ్ములు.
జాగ్రత్తగా తీసుకున్నామంటే మనకు వస్తాయి. ఇంకా కొంచెం వాటర్ వేసి నానబెట్టి తీయాలి. చూడండి కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ పసుపు కొమ్ములే. ఈ దుంపలు మళ్ళీ మనం పెట్టినామంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇంకా కొంచెం నానాక వాటర్ వేసి నానబెట్టి తీయాలి. ఇవన్నీ చూడండి కనిపిస్తున్నాయా? వీటికి మళ్ళీ మనం వాటర్ ఇచ్చినామంటే మళ్ళీ వస్తాయి. తీసి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మెయిన్ దుంపలు మళ్ళీ పెట్టేసినామంటే ఇట్లా బాగా ఎండిపోయినాక తీసినామంటే బాగా ఎక్కువ పసుపు వస్తుంది. ఇలా బాగా మొత్తం మొక్క అంతా ఇలా ఎండిపోవాలి ఆకులు, అప్పుడు మనం పసుపు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ కట్ అయిపోయింది. గాలిపటాలు ఎగరేయడంలో పిల్లలు దాన్ని తీసి ఇక్కడ నాటినాం. చూడండి, ఇలా మళ్ళీ వేస్ట్ అయితే ఏం కాదు, మళ్ళీ ఇలా నాటినామంటే మళ్ళీ కొత్తవి వస్తాయి. అదిగోండి నేతి బీర విత్తనం, ఇది వచ్చేసి చిక్కుడు వచ్చింది. ఇక్కడ కూడా ఇవి కనకాంబరం విత్తనాలు. మనము నారు ఇలా పోసుకుందాం. ఇక్కడ మొత్తం నారు వచ్చినాక మళ్ళీ వేరే చోట తీసి నాటుకున్నామంటే బాగా వస్తాయి. ఇలా కొంచెం లోపలికే వేద్దాము. ఇలా వేసి కొంచెం నారు పెద్దగా అయినాక తీసి మనం వేరే చోట్లో వేసుకున్నామంటే బాగా వస్తాయి. తొందరగా మూసేయాలి ఇవి, లేకపోతే చిట్టు మొత్తం సీడ్ అంతా ఇదైపోతుంది. ఇలా వేసుకోవాలి మొత్తము. తర్వాత నారు వచ్చినాక తీసి వేరే చోట నాటుకుందాం. ఇంకా వాటర్ వేయాలి. ఇక్కడైతే నారు వేసుకున్నాం. ఇదైతే వంకాయ నారు తీసి వేరే చోట కూడా నాటినాను. ఇక్కడ కూడా ఎలుకలు బతకనిచ్చలేవు, అయినా కానీ కొన్ని ఏమో వచ్చినాయి. ఇంకా చాలా ఇంకా వచ్చినవి. దానిలోని కూడా కొంచెం జాగ్రత్త చూసుకున్నామంటే మనకి విత్తనంకి కావాల్సిన మొక్క ఉన్నా కానీ చాలు. విత్తనాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఒక్క మొక్క వచ్చినా మనకి విత్తనం సరిపోతుంది. ఇలా కొంచెం నీళ్ళు వేసినామంటే కరివేపాకు మొక్క ఇది అస్సలు రానివ్వడమే లేదు. చూడండి ఎలా ఉన్నాయో, ఎన్నిసార్లు వేసినానో అన్నిసార్లు తీసేస్తూనే ఉన్నాయి. చూడండి ఎలా తీసినాయో, అస్సలు రానివ్వడమే లేదు. నేను వేయడం మానడం లేదు, అవి అయితే రానియడం లేదు. చూద్దాం, మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉన్నాం. ఇలా పెట్టినా కానీ మేము చేస్తామంటున్నాయి. ఇదైతే మల్బరీ కొమ్మ మొత్తం తీసేసిండే మొన్న, మళ్ళీ నాటినాను. చూద్దాం ఈసారైనా. ఎన్ని జాగ్రత్తలు చేసినా కానీ అవి చేసే పని చేస్తున్నాయి. ఒకటా రెండా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా పసుపు ఎండిపోతుంది ఆకులు, దీంట్లో కూడా రెడీగా అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకసారి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా చూడండి ఒక 3 దాంట్లలో ఉంది. మొత్తం ఎండిపోయినాక హార్వెస్ట్ చేసుకుందాం. ఇక కొత్తిమీర అయితే ఇలా ఒక్క దాంట్లో ఒక 2-3 పెట్టుకున్నా కానీ ఏ వస్తాయో తెలియదు. కొంచెం పైకి అంత లోపలికిలా అంత కిందికిలా చూడండి. ఇలా పెట్టినామంటే వచ్చేస్తాయి. ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం ఏ మొక్కనైనా కానీ మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఒకటి మనకి ఏవి ఇబ్బంది పెట్టకుండా ఉంటే జీవులు ఏవైనా కానీ మనం పండించుకోవచ్చు. చూడండి, అదే ఈరోజు వీడియో.
మనం ఇచ్చిన పోషకాలకి ఎంత బాగా ఎగురులు వస్తున్నాయి చూడండి. గుడ్డు పెంకులు, ఇవి గొర్రెల ఎరువు, అదే మనం ఇచ్చినది. కొత్తగా కొన్న మొక్క బాగా ఎగురు వచ్చింది చూడండి, నిమ్మకాయ మొక్క. చిక్కుడుకాయలు అయితే మళ్ళీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి చూడండి. అదిగోండి, అక్కడ ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి. టమాటాలు కాస్త జాగ్రత్తగా చూసి నీళ్ళు వేసుకొని హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక జాగ్రత్తగా చూసి చేసుకునేది ఉంది. ఇలా మనకి ఆకులోనే కలిసిపోయే పురుగులు అన్నీ కనిపించినాయంటే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి వెళ్ళినా అని మళ్ళీ ఒక్కోసారి వస్తుంటాయి. ఈ చెట్టుకి పట్టుకొని ఉన్నప్పుడు ఈ చెట్టు తీసి అవతల వేద్దాం అనుకున్నాను. కాకపోతే అది మళ్ళీ అక్కడికి వెళ్ళింది. వాటికి కూడా భయం ఉంటుంది. అవి మనకి ఎంత భయమో వాళ్ళకు కూడా భయం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాయి. మనం ఏమనుకుంటే అవి ఏమనవు మనల్ని. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇదేనండి ఇవాల్టి మన రేష్మి గార్డెనింగ్ విశేషాలు. మన విత్తనం మనకి ఎంత బాగా చక్కగా జర్మినేషన్ అయిందో చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ వీడియో చేయడం జరిగింది. బయట నుంచి మనం ఏ విత్తనం కూడా కొనే పని లేకోకుండా అన్నీ మన గార్డెన్ నుంచే మనమే విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఏవో కొన్ని తప్ప మనం కొనాల్సింది మన దగ్గరవి లేని తప్ప. ఒకసారి మనం అన్నీ చేసుకున్నామంటే మన విత్తనాలు మనకే మన గార్డెన్కి సరిపోతాయి. అంతేనండి ఈరోజు గార్డెన్ విశేషాలు. ఇక ఈ పసుపు హార్వెస్ట్ అయితే కొంచెం నానాలి. మళ్ళీ ఇంకోసారి చూసి తీద్దాం. ఇక్కడ ఉన్నాయి దుంపలు, లోపలికి ఉన్నాయి. కొంచెం ఇంకా గట్టిగా ఉంది మట్టి, నీళ్ళేసి నానబెట్టాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.